యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. క్రొత్త నిబంధన మరియు పాత నిబంధనలో యేసుక్రీస్తు మరియు మోషే వివాహము, కుటుంబ జీవితాలపై సెలవిచ్చిన నిర్వచనాత్మకమైన ఉద్దేశాల్ని నేటి మన వేద పాఠశాల ప్రసారములో ధ్యానిద్దాం. ఈ సత్యాల వివరణకు లేఖనాలే మనకు సరి అయిన ఆధారం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం నుండి 15వ వచనం వరకు. పరిసయ్యులు ఆయన శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పెను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించెనని వారాయనను అడుగగా, ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను గాని ఆది నుండి అలాగు జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతను పెండ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెండ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన శిష్యులు, భార్యభర్తలకుండు సంబంధం ఇట్టిదైతే పెండ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అందుకాయన, అనుగ్రహమునొందిన వారు తప్ప మరెవరును ఈ మాటను అంగీకరింపనేరరు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను గలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పెను. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా, యేసు, చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచిపోయాను. మనము చదువుకున్న ఈ వాక్య భాగము నుండి వివాహము మరియు కుటుంబ జీవితాలను గూర్చి 4 రకాల తలంపులు కనీసం మనం పొందవచ్చు. వివాహ జీవితమనేది దేవునిచే ఉద్దేశించబడి, దేవునిచే రూపకల్పన చేయబడి, దేవునిచే అనుగ్రహింపబడినదై ఉంది. భార్యభర్తలుగా ఒక్క కుటుంబంగా జీవించడానికి ఆదిలో దేవుడు స్త్రీ పురుషులను సృజించి ఐక్యపరిచాడు. ప్రభు ఇరువురిని ఏక శరీరమని పిలిచాడు. దేవుడు వారిని ఐక్యపరిచిన వివాహ బంధాన్ని ఒక్కటిగా చేర్చి ఐక్యతకు తెచ్చి ఐక్యతలో కాపాడుతున్నాడని గత ప్రసారాల్లో మనం నేర్చుకున్నాం. ఆ విధంగా వివాహ బంధమనేది దైవానుగ్రహ బంధమయుంది. ఇది దైవ సంకల్పం. ఈ విధంగా దేవుడు తన ఆత్మలో మన కుటుంబ జీవితాలను ఐక్యపరిచాడు. పెండ్లి చేసుకోవాలని యవనస్తులు తీర్మానించుకుంటూ ఉన్నప్పుడు అట్టిది దేవుని నడిపింపు కానట్టయితే ఏదో గ్రుడ్డి అదృష్టము కొరకు ఆలోచిస్తారు. అలాంటప్పుడు జీవితము చిక్కులో పడినా పడవచ్చు, మనమేం చెప్పలేం. మరి దేవుని నడిపింపును ఎరుగని లోకమంతా సరైన ఆధారాల్లేని అదృష్టము మీదనే ఆధారపడుతుంది. అయితే దైవ చిత్తానుసారమైన వివాహము
దేవుని చేత ఐక్యతలోనికి తేబడింది, ఐక్యపరచబడింది. ఎప్పటెప్పటికీ ఐక్యతలో కాపాడబడుతుంది. ఇది లేఖన సత్యం. మొదటి నుండి మనకు చెప్పబడుతున్న విధంగా వివాహము సృష్టి ఆది నుండి దైవ చట్టము అని పిలువబడింది. ఈ చట్టములో ఇద్దరు వ్యక్తులు జీవిత భాగస్వామ్యములో చేర్చబడి కుటుంబ జీవిత బంధము ద్వారా మరికొంతమంది చిన్న బిడ్డలను కుటుంబ పరిధిలోనికి తెచ్చి వారు పరిపూర్ణమైన వ్యక్తిత్వం దాల్చే వరకు వారిని తీర్చిదిద్దుతూ దేవుని ఆజ్ఞ మేరకు భూమిని నిండిస్తారు. ఇక గతములో మనము ధ్యానించినట్టుగా ప్రతి వివాహ జీవితములోనూ 4 రకాలైన సమస్యలుంటూ ఉంటాయి. మొదటి సమస్య పురుషుడు, రెండవ సమస్య స్త్రీ. ఇద్దరు ఒకరి కొరకు 2 విభిన్నమైన వ్యక్తిత్వాలుగా ఒకరి కొరకు సమస్య అయి ఉండడం సహజమే. ఇక మూడవ సమస్య ఏమిటంటే స్త్రీ పురుషులిరువురు ఐక్యపరచబడి కలిసి ఉండడంలో గల సహజమైన సమస్యలు ఉంటూ ఉంటాయి. ఇక 4వ సమస్య పిల్లలు. అయితే సమర్థవంతులైన తల్లిదండ్రులుగా ఉండాలంటే సమర్థవంతులైన భార్యభర్తలై ఉండాలి. సమర్థవంతులైన భార్యభర్తలై ఉండాలంటే సమర్థవంతులైన పరిపూర్ణమైన ఆరోగ్యకరమైన వ్యక్తిత్వాలు కలిగి ఉండాలి. స్త్రీ పురుషుడు పిల్లలు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి బైబిలు వేరువేరుగా లేక వ్యక్తిగతంగా సలహాలిచ్చి ఆలోచన చెబుతుంది. ఎవరిని గూర్చి వారికే చెబుతుంది, ప్రక్కవారికి చెప్పదు. స్త్రీలైతే పురుషులను గూర్చి, పురుషులైతే స్త్రీలను గూర్చి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది అవాస్తవమైన విధానం. సరైన విధానమంటే బైబిల్ విధానమే. ఇక మన వివాహాల్లో మనము దేవుణ్ణి ముందుంచాలి. ఎందుకంటే దేవుడి వివాహాన్ని రూపించి స్త్రీ పురుషుల్ని ఐక్యపరిచి కుటుంబ జీవితాల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. గనుక వివాహ ప్రయోజనము నిర్వచనాల కొరకు మనము దేవునిపైనే మనము ఆశ కలిగి దేవుని వైపే మన దృష్టిని నిలపాలి. మనము కూడా మన వంతు బాధ్యతను, భాగస్వామ్యాన్ని నెరవేర్చవలసి ఉన్నాం. ఈ అధ్యయనం యావత్తు వివాహము మరియు పునర్వివాహము అనే అంశంపైనే కొనసాగుతుంది. దేవుని యందలి విశ్వాసములోనికి రాకపూర్వం 2 లేక 3 వివాహాలు చేసుకుని పిల్లలు కలిగి ఉన్నవారు ఎందరో ఉంటూ ఉన్నారు. స్పష్టమైన దేవుని ప్రేమ ద్వారా యేసు ప్రభు ఎప్పుడూ కూడా మొదటిగా తాను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి అప్పుడు ఇతరుల జీవితాలకు అన్వయించారు. ధర్మశాస్త్రము లేక దేవుని ఆజ్ఞ ఏదైనా మనిషి ఎడల దేవుని హృదయములో గల ప్రేమలో నుండియే పుట్టింది అనే సత్యం యేసు ప్రభుకు తెలుసు. ఆనాటి మతస్థులకు ఇట్టి సత్యం తెలియదు. ఇదే ప్రభువుకు వారికి మధ్య గల ప్రాముఖ్యమైన తేడా. ఈ విధంగా దేవుని ధర్మశాస్త్రం యొక్క ముఖ్యోద్దేశం అంతా దేవుని ప్రేమను వెల్లడి పరచడం, చేతనైనంత మంచిని మనలో అమలు జరిగించడం అయ్యుంది. ఇందు నిమిత్తమే మనకు లేఖనాలు ఇవ్వబడ్డాయి. అంతేకాని ఎంతటి కష్టతరమైన ఆజ్ఞలు, విధులు ఏర్పరిచి మనిషి వాటిని అమలు చేయలేక బాధపడుతూ ఉంటే చూడాలని ఆయన ప్రయత్నించడం లేదు. పైనుండి దిగువచ్చిన లేఖనమంతా మనిషి ఎడల దేవుని ప్రేమను వెల్లడిపరచడానికి, మనిషి శ్రేయస్సుకు, మనిషిని సంతోషంగా ఉంచడానికే నియమించబడింది. అయితే ఆనాటి మత వ్యవస్థ లేఖనాల పట్ల, ధర్మశాస్త్రం పట్ల కలిగి ఉండవలసిన ఆత్మీయ దృష్టిని కోల్పోయి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రజల మీదకి విసిరికొట్టారు. అయితే యేసు ప్రభు ఎల్లవేళలా ఎందుకు మనకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది అనే ప్రశ్నను అడుగుతూ ఉండేవారు. అయితే ధర్మశాస్త్రం మనకు ఇవ్వబడంలోని ఒకానొక దేవుని ముఖ్యోద్దేశమేమిటంటే సంతోషకరమైన గృహస్థ జీవితం ఇవ్వడం కొరకే అని గ్రహించాలి. మొదటిగా మనిషి ఒంటరిగా ఉండడం దేవునికిష్టం లేకపోయింది. ఒంటరి వ్యక్తుల్ని గృహస్థులుగా చేయడానికి దేవుడిష్టపడ్డాడు.
ఆదికాండములో యాకోబు జీవితాన్ని మనం చూసినట్టయితే తన తండ్రి ఇంటి నుండి పారిపోతూ ఉన్నప్పుడు అతడు ఒంటరివాడు. 20 సంవత్సరాల అనంతరం గొప్ప కుటుంబంతో తన ఊరికి బయలుదేరినప్పుడు ఎంతోమంది సిబ్బంది అతనితో కూడా ఉన్నారు. ఇదిగో, ఈ కర్రతో యోర్దాను నది దాటాను, ఇప్పుడు 2 గుంపులయ్యాను అన్నాడు. యేసుప్రభు మోషేల దృక్పథాన్ని అనుసరించి వివాహమనేది దైవానుగ్రహ బంధం, శాశ్వత బంధం, ప్రత్యేకమైన బంధం. వివాహ బంధము, ప్రత్యేక బంధము అనే దానికి 2 రుజువులు లేక 2 తలంపులు మన విందాం. మొదటి తలంపు, పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును. అంటే తల్లిదండ్రులతో మంచి సంబంధం కలిగి ఉండాలి, కాని వారి అధికారం, వారి జోక్యం ఎక్కువగా ఉండకూడదు. కొన్ని పరిస్థితుల్లో ఉభయ పక్షాల తల్లిదండ్రులు మరియు బంధుమిత్రులే విడాకులకు లేక కుటుంబాలు విడిపోవడానికి కారణాలుగా, కారకులుగా ఉంటూ ఉన్నారు. గనుక జీవించినంతకాలము వారు ఇతరులను విడిచి ఒకరినొకరు హత్తుకొని ఉండాలి. గనుక వివాహమనేది ప్రత్యేకత ఆధారంగా స్త్రీ పురుషుల మధ్య చేయబడిన ఒప్పందం. అయితే భార్యాభర్తల మధ్య ఈ ప్రత్యేకత అనేది లోపించినప్పుడు లేక ప్రత్యేకత అతిక్రమించబడినప్పుడు అట్టి వివాహము శూన్యంగా, విలువలేనిదిగా, చట్టబద్ధమైన లేక న్యాయసమ్మతమైన విలువలు లోపించినదిగా తయారవుతుంది. గనుక యేసుప్రభు ఉద్దేశం మేరకు వివాహము ప్రత్యేక బంధం. ఈ సంబంధం ఒకరినొకరిని సన్నిహితంగా ఉంచుతుంది, ఒకరి ద్వారా ఒకరికి భద్రతను కలిగిస్తుంది. మొదటిగా దేవుడు సృష్టిని చేసినప్పుడు జంతువుల మధ్య ఇట్టి విధానాన్ని ఏర్పాటు చేయలేదు. ప్రసంగి గ్రంథ ధ్యానాల్లో మనము వినియున్న రీతిగా వివాహ జీవితము తెగిపోని 3 పేటల కలయికయుంది. ఈ విధంగా వివాహ బంధము దైవానుగ్రహమైనది, శాశ్వతమైనది, ప్రత్యేకమైనది. స్త్రీ పురుషులిరువురు ప్రాణాత్మ దేహాల్లో ఒక్కటై ఉంటారు. వివాహితులైన స్త్రీ పురుషుల మధ్య ఐక్యతను కాపాడుటలో అతి ప్రాముఖ్యమైనది శారీరక సంబంధం. వారు ఆత్మలోనూ మానసికంగానూ శారీరకంగానూ ఐక్యమై ఉన్నారు అనడానికి రుజువు శారీరక సంబంధమే. 3 పేటల త్రాడు అంటే ఒకటి పురుషుణ్ణి, మరి ఒకటి స్త్రీని, మరి ఒకటి మూడవది క్రీస్తును చూపిస్తుంది. వివాహ జీవితము ముక్కోణము లాంటిది కాగా పైభాగాన దేవుడు, పురుషుడు ఎడమవైపు మూలలో, స్త్రీ కుడిప్రక్క మూలను ఉండడం వంటిదై. ఇట్టి త్రివిధ వైవాహిక జీవిత దృశ్యానికి బైబిల్లో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. ఈ విధంగా 3 పేటల కలయికగా ఏర్పడిన వివాహ బంధంలో ముఖ్యమైన శరీర సంబంధాన్ని ఎంతో అత్యవసర పరిస్థితుల్లో పరస్పర అంగీకారముతో తప్ప మరే విధంగానైనా నిర్లక్ష్య పెట్టవద్దని పౌలు భక్తుడు తెలియజేస్తూ వచ్చాడు. సంతోషకరమైన క్రైస్తవ భార్యభర్తలకు పౌలు ఒకరినొకరు ఎడబాయకుడి అని చెబుతూ ఉన్నాడు. మన వివాహ జీవితాలు దృఢంగా ఉండడానికి ప్రార్థించడం మాత్రమే కాదుగాని శారీరకంగా కలిసి ఉండాలి. అదేవిధంగా జీవిత భాగస్వామితో శారీరకంగా కలిసి ఉండడం మాత్రమే గాక మనము దేవునితో కలిగి ఉండే సంబంధము మరెంతో ప్రాముఖ్యమైనదై ఉంది. దేవునితోటి మన సంబంధం ఎల్లవేళలా వ్యక్తిగతమైనది మరియు ఏకాంతమైనది. ఎందుకంటే దేవుని న్యాయపీఠం ఎదుట
మనము వ్యక్తిగతంగానే తప్ప భార్యభర్తలుగా కాదుగాని ఒంటరిగా వ్యక్తిగతంగా నిలువబడవలసి ఉంటాం. దేవుని తోడి మన సంబంధం ఎల్లప్పుడూ వ్యక్తిగతమైనదే. గనుక చెప్పేదేమిటంటే, దృఢమైన స్థిరమైన వివాహ జీవితము కావాలంటే వ్యక్తిగతంగా మన నడత దేవునితో సరైనదై ఉండాలి. ఒక స్త్రీ పురుషుడు క్రీస్తునందు దృఢ విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రభుతో ఐక్యపరచబడి ఉన్నప్పుడు భార్యభర్తలుగా వారిరువురు సహజంగానే ఆత్మ సంబంధులుగా ఒక్కటై ఉంటారు. ఆ విధంగా వారి కుటుంబ జీవితం కూడా దృఢంగానే ఉంటుంది. వారు వ్యక్తిగతంగా ప్రభువుకు సమీపంగా ఉన్నట్టే తమ కుటుంబ జీవితాల్లో కూడా ప్రభువుకు సమీపస్థులుగా ఉండగలరు. తల్లిదండ్రులు వివాహాలు చేసిన తమ బిడ్డల విషయములో జీవితాంతం వరకు వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి మరియు బాధ్యత కలిగి ఉండాలి. కాని వారి విషయములో మీరు హద్దులు దాటి మీ జోక్యము మీ అధికారము చెలాయించడం, జీవితాంతం మీకు వారు వంగి వంగి ఉండాలి అని ఆశించడం ఏమాత్రం మంచిది కాదు అని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. వారి వ్యక్తిత్వాలకు స్వేచ్ఛనివ్వాలి. వారి సంరక్షణ, వారి నుండి సన్మానించబడడం మాత్రమే మీరు కోరుకోవాలి. ఉభయ పక్షాల తల్లిదండ్రులు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయమిది. ఇక వివాహితులైన భార్యభర్తలు గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే, వివాహ బంధం దైవానుగ్రహమైనది, శాశ్వతమైనది, ప్రత్యేకమైనది. స్త్రీ పురుషుల ఐక్యతను మూడుపేటల త్రాడుతో పోల్చబడింది. అనగా భార్యభర్తలు శారీరకంగాను మానసికంగాను ఆత్మీయంగాను ఒక్కటై ఉండడం. వివాహ జీవితము లేక భార్యభర్తల జీవితము ముక్కోణము లాంటిది. అనగా ఇరువైపుల భార్యభర్తలుంటే పైభాగాన దేవుని పెట్టుకోవాలి, దేవుని నిలుపుకోవాలి. అనగా దేవుని అధికారమును భార్యభర్తలు ఎప్పుడు ఒప్పుకోవాలి. ఆయనకు అన్ని విషయాల్లో విధేయులుగా జీవించాలి. సాతాను మిమ్ములను శోధింపకుండునట్లు ఒకరినొకరు ఎడబాయవద్దని పరిశుద్ధ లేఖనం హెచ్చరిస్తుంది. ఇక చివరిగా మీ వైవాహిక జీవితాలు దృఢమైనవిగా బలమైనవిగా ఉండాలంటే మీ నడత దేవునితో సరైనదై ఉండాలి. అనేక కుటుంబ జీవితాల్లో సంభాషణ సంబంధం లోపించడం సర్వసామాన్యమైన సమస్యగా ఉంది. గనుక ఈ అంశంపైనే మన గమనాన్ని ఉంచుదాం. కుటుంబ జీవితాల్లో భార్యభర్తలను ఐకమత్యముతో కాపాడే బంధములోని ఒకటి సంభాషణ సంబంధం లేక సహవాస సంబంధం. భార్యభర్తల మధ్య ఉండే ఏకత్వం మానసికమైనది, ఆత్మ సంబంధమైనదై ఉంది. అదేవిధంగా మనము దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ పరిశుద్ధాత్మతోనూ సహవాసము కలిగి ఉంటున్నాం. అయితే దేవునితో మనకు ఏర్పాటు చేయబడిన ఇట్టి సహవాసాన్ని, దేవుని సన్నిధిని వ్యక్తిగతంగా అనుభవించడం ద్వారా కొనసాగించగలుగుచున్నాం. అనుదినము దేవుని ఆత్మతో నింపబడినప్పుడే దేవునితో సహవాసము కలిగి ఉండగలం. ఏదో ఒక్కటేసారి నింపబడడం అనేది జరగదు. ఏ రోజు కారోజు దేవుని సహవాసములో నూతన పరచబడడం జరగాలి. అదేవిధంగా వివాహ జీవితములో కూడా భార్యభర్తల మధ్య సంబంధం అనుదినము పునరుద్ధరించబడాలి. కుటుంబ జీవిత ఐక్యత కొరకు నిత్యము భార్యభర్తలు పాటుపడాలి. ఇట్టి కృషికి మంచి ఫలితాన్నివ్వగలిగినది సహవాసమే. సహవాస వెలుగులో వారి ఐక్యత వృద్ధి చెందుతూ ఉంది. అయితే భార్యభర్తల మధ్య సహవాస సంబంధాలు తగిన విధంగా లేనట్టయితే ఆ వెలితిలో లేక అట్టి చీకటిలో అసంఖ్యాకమైన సూక్ష్మక్రిములు వృద్ధి చెంది ఒకానొక దినాన్న కుటుంబ జీవితము విచ్ఛిన్నమైపోయేంతగా విధ్వంసాన్ని సృష్టించగలవు. ఇవి ఎన్నడూ కూడా వెలుగులో వృద్ధి చెందవు. ఇంతకీ సరైన సహవాస సంబంధాల్లేని
భార్యాభర్తల మధ్య ఆవరించే చీకటిలో వృద్ధి చెందగల సూక్ష్మ క్రిములేమై ఉన్నాయి అంటే కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనములో చెప్పబడిన ప్రకారం రహస్యమైన అవగాహన కార్యాలు, ఇట్టి అవమాన కార్యాలు భార్యాభర్తలు ఒకరికొకరు అపనమ్మకస్తులుగా ఉన్నప్పుడు వృద్ధి చెందుతాయి. సరైన సహవాస సంబంధాలు లేనప్పుడు అపనమ్మకత్వం చోటు చేసుకుంటుంది. అయితే అవమాన కార్యాలు అనబడే సూక్ష్మ క్రిములు సహవాసపు వెలుగులోనే చంపబడతాయి. కొన్ని త్వరగా చావకపోవచ్చు, అయితే వెలుగులో వాటిని కూడా ఎదుర్కోగలం. సహవాసం అనగా వారు తమ తమ ఉద్దేశాల్ని, ఆలోచనల్ని పంచుకుంటూ సందేశ సమాచారాలను ఇచ్చిపుచ్చుకోవడమే. ఎల్లవేళలా సహవాసమంటే సంభాషిస్తూ ముచ్చడించుకొనడం మాత్రమే కాదుగాని ఒకరి కొరకు ఒకరు పనిచేస్తూ ఒకరి కోసం ఒకరు జీవించే జీవితము కూడా మంచి సంబంధం అనిపించుకుంటుంది. సహవాసములో ఇచ్చిపుచ్చుకోవడం అనే 2 కోణాలు ఉంటూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సంబంధ సహవాస సమస్యల్లో కూడా 2 కోణాలున్నాయి. ఒక కోణము నుండి సందేశము ఇవ్వడానికి, మరొక కోణము సందేశము గ్రహించడానికి సహాయపడుతుంది. ఈ విధంగా సహవాస సంబంధాలు ఇచ్చిపుచ్చుకునేవయ్యున్నాయి. ఇది 2 విధాల ఉంటూ ఉంది. మనము చెప్పేది మాత్రమే కాక మనము వినవలసినది కూడా ఉంటుంది. మనము మాట్లాడమే కాక అనుభూతి చెందేది కూడా ఉంటుంది. కాని మనము చాలా సందర్భాల్లో తాబేల్లాగా ఉంటూ ఉన్నాం. ఎలాగంటే తాబేలు దాని చిప్ప నుండి బయటికి వస్తూ ఉన్నప్పుడు దానికేదైనా తగిలినట్టయితే వెంటనే ముడుచుకుపోయి తిరిగి వెనక్కు వెళ్ళిపోయి ఎంతో సేపటికి గాని అది బయటికి రాదు. అలాగే మన కుటుంబ జీవితాల్లో ఒక్కసారి మనకు అలాగే జరిగినట్లయితే, అంటే ఒకవేళ మనము సరైన విధంగా అంగీకరించబడకపోయినా, ఒకవేళ గద్దించబడినా, లేక కలహము విమర్శలు ఎదురైన భార్యాభర్తలు తమ తమ గృహాల్లో ఒక మూలకు దాగిపోయుంటారు. అయితే మన హృదయాలు ఎప్పుడు విశాలంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. పౌలుకు కొరింథీయులతో సమస్య వచ్చినప్పుడు వారికిదే సలహా ఇచ్చాడు. కొరింథీయులారా, అరమరక లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మీ హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీరును మీ హృదయములను విశాలపరుచుకొనుడి అని చెప్పాడు. ఈ విధంగా సరి అయిన సంభాషణ సంబంధాలు ఉన్నప్పుడే ఏకత్వాన్ని కాపాడుకోగలం. ఐక్యతను కాపాడే సాధనం సహవాసము లేక సంభాషణ. ఇక వివాహ జీవితాలకు మరొక ముఖ్య అవసరత అనుకూలమైన స్థితి, అంటే ఒకరి కొరకు ఒకరు సరిపోయిన స్థితి, బాహ్య సంబంధంగా సరిపోయి ఉండడం అనేది మొదటిగా మనం చూస్తాం. అయితే విలువలు, ఆలోచన దృక్పథము మొదలైన విషయాల్లో ఏకత్వము మరింత అవసరమై ఉంటూ ఉంది. ఈ విధంగా లేనప్పుడే వైవాహిక జీవితములో సమస్యలు మొదలవుతాయి, ప్రారంభమవుతాయి. సాధారణంగా యవనస్తులు వివాహాలు చేసుకుంటూ ఉన్నప్పుడు వారు ఆత్మీయంగా సమాన విలువలు కలిగి ఉన్నారా లేరా అనేది పరిశీలించుకోవాలి. ఇద్దరూ క్రీస్తునందున్నవారైతే దేవుని వాక్య అధికారములో జీవిస్తారు. ఈ విధంగా మొదటిగా ఆత్మీయ జీవితములో ఒకరినొకరు సరిపోయిన వారై ఉండాలి. అప్పుడే వారిరువురి యావత్ విలువల వ్యవస్థ ఒకదానికొకటి సరిపోయినదై ఉంటుంది. దీని తర్వాత ప్రేమ. వైవాహిక జీవితాల్లో అతి ప్రాముఖ్యమైనది, నిర్వచించదగినది ప్రేమ. భార్యాభర్తలు తమ కుటుంబ జీవితాల్లో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వ్యక్తపరుచుకునేటప్పుడు దాని అర్థాన్ని వారు నిజంగా ఎరిగి ఉంటున్నారా అనేది వారు తెలుసుకోవాలి. ఎవరికంటే కూడా నీవు నా అవసరతను బాగా ఎరిగి తీర్చగలవు గనుక నేను నిన్ను ప్రేమిస్తాను అని అంటారా? ఇది నిజమే కావచ్చు. ఇక జీవితమంటే ఎంతమాత్రమే కాదు కదా.
నాకంటే నీ క్షేమము నాకు ముఖ్యం, లేక నీ శ్రేయస్సు నేను ఆలోచిస్తాను అని ఎదుటివారికి చెప్పగలమా? ఇది కూడా ఎంతో శ్రేష్టమైన స్థితి. అయితే అంతమట్టుకే చాలదు. బైబిల్ ఇచ్చే నిర్వచనాన్ని కూడా ముందుకు ఆలోచిద్దాం. ఇక వివాహములోని ముఖ్య సమస్య స్వార్థము గనుక నిస్వార్థ స్థితి నీతోటి భాగస్వామికి జీవితములో ఒక స్థానాన్ని కల్పించగల స్థాయికి రావాలి. అప్పుడు వారికి ఏమి చేయగలమో కొంతైనా మనం తెలుసుకోగలం. అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయము 35 వచనములో వ్రాయబడినట్టుగా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అనే వాక్యము మన జీవితాల్లో మనము గ్రహించగలిగినప్పుడు మన వివాహ జీవితాలు ఎంతో విప్లవాత్మకంగా ఉండగలవు. ఇందుకు భిన్నంగా ఎంతసేపు ఒకరు ఇవ్వడం మరొకరు పుచ్చుకుంటూ ఉండడమే అయితే అట్టి సంబంధములో శూన్యం ఏర్పడుతుంది. ఈ వాక్యము మనకొక మంచి దర్శనంగా ఇండినప్పుడు ఎంతో ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉండగలవు. ఇక స్త్రీలు ఎంట ఉండి పని చేసుకునేవారుగాను, పురుషుడు వృత్తి వ్యాపార బాధ్యతలపై అధిక సమయము బయట గడిపే పరిస్థితి మనకు తెలుసు. ఈ విధంగా వారి వారి బాధ్యతలతో కష్టపడుతూ దినమంతా ఉద్యోగ వ్యాపార నిర్వహణ విధులతో అలసిపోయాను గనుక తన భార్య తనను మరింత ఆదరించి సంతోషపెట్టాలని పురుషుడు, స్త్రీ అయితే తాను రోజంతా పొయ్యి దగ్గర మరియు తన్ను విసిగించే పిల్లలతోనూ అలసిపోయి పురుషుడి నుండి ఏదో ఉపశమనాన్ని ఆశించడం సహజంగా జరుగుతుంది. అయితే స్త్రీ పురుషులు ఇట్టి తమ పరిస్థితుల్లో, జీవిత బాధ్యతల్లో, ఆయా సమస్యల్లో వారు తమ కోసమే ఆలోచించక తమ భాగస్వాముల కొరకు ఆలోచిస్తే కుటుంబ జీవితాల్లో ఐక్యత వర్ధిల్లుతుంది. కుటుంబ జీవితాల్లో స్త్రీ పురుషులు ఎవరికి వారే ప్రాముఖ్యంగా ఎంచుకొనక సాటి భాగస్వామిని ప్రాముఖ్యంగా ఎంచుకున్నట్టయితే కుటుంబ జీవితములో స్వార్థం అనేది నిర్మూలించబడుతుంది. ఈ విధంగా సాటి భాగస్వామిని ప్రాముఖ్యంగా ఎంచడం చేతకానప్పుడు వివాహ జీవితము ఒక సమస్యగా తయారవుతుంది. వైవాహిక జీవితములోనికి ప్రవేశించి పిల్లల్ని పొందడానికి దైవ నడిపింపు మనకెంతో అవసరం. కుటుంబ జీవితములో ప్రేమ ప్రాముఖ్యమైనదైతే అవగాహన అనేది ఐక్యతను వృద్ధి చేస్తుంది. ఇక చివరగా ఐక్యత శరీర సంబంధం ద్వారా సంతోషకరంగా వ్యక్తపరచబడుతుంది. అంటే భార్యాభర్తల ఐక్యత శరీర సంబంధములో తెలియపరచబడుతుంది. ఇట్టి శరీర సంబంధానికి అనుగుణంగా ఉండవలసిన అంశాలు ప్రేమ, అవగాహన, సహవాసం ప్రాముఖ్యమైనవి. ప్రేమ, అవగాహన, సహవాసము లేని శరీర సంబంధం ఎలా ఉంటుందో మీరోసారి ఊహించుకోండి. ఈ 3 అంశాలు లేకుండా దేవుడు పురుషుడి కొరకు శరీర జీవితాన్ని ఉద్దేశించలేదు. ప్రియ సోదరుడా, సోదరి, భార్యాభర్తలుగా మీ భాగస్వామ్యం ఏ విధంగా ఉంది? ఇరువురు ప్రేమ కలిగి, మంచి అవగాహనతో, ఎడతెగని సహవాసము కలిగి, ఐక్యతతో మీరు జీవించుచున్నారా? అనుదినము దేవుని ఆత్మతో నింపబడుతూ దేవుని సహవాసములో నూతన పరచబడుతూ ఉన్నారా? మీ హృదయాల్లో విశాలత కలిగి, ఆత్మీయంగా సమాన విలువలు కలిగి, నిస్వార్థమైన జీవితాలను మీరు జీవించుచు ఏడంతలుగా దీవించబడాలని మా ప్రార్థన. దయచేసి తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా దేవా, మా ప్రియ శ్రోతలు తమ హృదయాల్లో తీర్మానించుకున్న తీర్మానములను, వాగ్దానములను అంతం వరకు కాపాడుకోవడానికి సహాయము చేయమని, సమర్థవంతులైన భార్యభర్తలుగాను, సమర్థవంతులైన తల్లిదండ్రులుగాను మా ప్రియ శ్రోతలను ఆశీర్వదించుమని, మాదిరికరమైన కుటుంబాలుగా ఈ భూలోకములో వర్ధిల్లడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమతండ్రి. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.